అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవలకి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 36వ ఎపిసోడ్. ఇక్కడ కేశవ ఇంట్లో ఏం జరిగిందో చూద్దాం. లోపల ఉన్న జానకమ్మ గారు, జానకి నేను వచ్చేసాను, నన్ను పట్టించుకోవా అన్నట్టు తనకి ఏవో మాటలు వినిపిస్తుంటే అమ్మా అనుకుంటూ గుమ్మం దగ్గర నిలబడి వస్తున్న శ్యామాని చూస్తూ షాక్లో ఉండిపోతారు జానకమ్మ. పక్కనున్న సుగుణ, వసుధ గారు కూడా వస్తున్న శ్యామాని చూస్తూ అలానే నోరు తెరుచుకుని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకంటే శ్యామ వస్తూ ఉంటే శ్యామలో కనిపిస్తున్న రూపాన్ని వాళ్ళ ముఖముఖాలు చూసుకుంటూ అలానే శ్యామ వైపు చూస్తూ ఉండిపోతారు. శ్యామ వాళ్ళందరూ తన వైపే అంత ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఏంటి వీళ్ళందరూ నన్ను అంతలా చూస్తున్నారు అని కొంచెం బిడియంగా అనిపిస్తూ ఉంటే నిఖిత వెనకాల నడుచుకుంటూ వస్తుంది. నిఖిత శ్యామ చెయ్యి పట్టుకొని వంటగదిలోకి లాక్కొస్తూ తన పెద్దమ్మ ముందు నిలబెట్టి, పెద్దమ్మ ఇదిగో నా స్నేహితురాలు, తనే శ్యామ సుందరి అని జానకమ్మ గారికి పరిచయం చేస్తుంది నిఖిత. వసుధ, సుగుణ శ్యామ సుందరి అని నిఖిత పరిచయం చేస్తుంటే ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ పేరు గల మనిషి శ్యామలో నిలువెత్తు రూపంగా కనిపిస్తూ ఉంటే వాళ్ళకి నమ్మాలనిపించక ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటారు. జానకమ్మ గారైతే శ్యామ తన ముందు నిలబడేసరికి శ్యామ భుజాలను పట్టుకొని తన ముఖాన్ని తన చేతితో తాకుతూ నీ పేరు శ్యామ సుందరినా? నీకెవరు పెట్టారా పేరు అని ఆశ్చర్యంగా అడుగుతారు జానకమ్మ. తనని అంత ప్రేమగా తాకుతూ అడుగుతూ ఉంటే శ్యామ ఆవిడని ఆశ్చర్యంగా చూస్తూ ఏదో చెప్పేలోపు వెనకాల ఉన్న సుకన్య వాళ్ళందరూ శ్యామని అంత ప్రేమగా చూస్తుంటే అసలు తన కళ్ళతో చూడలేకపోతుంది. వెంటనే శ్యామ దగ్గరగా వచ్చి ఎవరు పెడతారంటీ? అందరికీ వాళ్ళ అమ్మా నాన్నలేగా పెడతారు, అలానే తనకి కూడా వాళ్ళ అమ్మా నాన్న పెట్టి ఉంటారు అని మధ్యలో దూరిపోయి సమాధానం చెబుతుంది సుకన్య. జానకమ్మ సుకన్య వైపు కోపంగా చూస్తూ ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా? నిన్ను అడగలేదు కదా అని కసిరినట్టు చెప్పి శ్యామాని గడ్డం పట్టుకుని నువ్వు చెప్పు శ్యామ, నీకు ఆ పేరు ఎవరు పెట్టారు అని మళ్ళీ జానకమ్మ అడుగుతూ ఉంటే శ్యామ కొంచెం బెదురుగా ఆవిని చూస్తూ సుకన్య వాళ్ళు అలా కోపంగా చూసేసరికి సుకన్య దగ్గరికి వెళ్ళి నిలబడుతూ ఆ పేరు మా అమ్మ పెట్టింది అని సమాధానం చెబుతుంది శ్యామ. సుకన్య తననే కోపంగా చూస్తూ ఉండేసరికి శ్యామ మౌనంగా ఉండిపోతుంది. సుకన్య శ్యామ తన దగ్గరికి వచ్చి నిలబడేసరికి కొంచెం తృప్తి పడుతూ అందరి వైపు చూస్తూ నా చెల్లెలు కొంచెం భయస్తురాలు ఆంటీ, పాపం నేను లేందే అడుగు కూడా బయటకు పెట్టదు, చాలా అమాయకురాలు, ఎలా బతుకుతుందో ఏంటో అంటూ సుకన్య జాలి పడుతున్నట్టు చెబుతుంటే సుగుణ, జానకమ్మ కొంచెం కోపంగానే చూస్తూ ఉంటారు సుకన్య వైపు. ఎందుకంటే సుకన్య గురించి తన తల్లి గురించి ఆ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళిద్దరి పట్ల అంత మంచి అభిప్రాయం ఉండదు. సుకన్య ఎప్పుడు అంకిత చుట్టూ తిరుగుతూ ఉంటుందని, కొంచెం అత్యాశ గల మనస్తత్వం గల మనిషి అని ఏదో వంక పెట్టుకుని ఆ ఇంటికి వస్తూ అందరినీ బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుందని వాళ్ళందరికీ తెలుసు. జానకమ్మకి సుకన్య అంటే అంతగా ఇష్టం ఉండదు. అప్పుడప్పుడు అంకితతో ఇంటికి వచ్చిందంటే కొంచెం అతి వినయం ప్రదర్శిస్తూ ఉంటుంది. అందుకే జానకమ్మ నారాయణ కోసం సుకన్యని, జమునని భరిస్తూ తన చేత ఇంట్లో పనులు చేయిస్తూ వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలని ఎక్కువ చనువు ఇవ్వరు జానకమ్మ. సుకన్యని పట్టించుకోకుండా శ్యామ వైపు చూస్తూ తన పేరు వాళ్ళ అమ్మ పెట్టిందని చెప్పేసరికి మీ అమ్మ పెట్టిందా అని ఆనందం నిండిన కళ్ళతో శ్యామాని చూస్తూ మీ అమ్మ పేరేంటి
అని మళ్ళీ చాలా ఆతృతగా అడుగుతూ శ్యామ ఏం చెబుతుందా అని చాలా ఆతృతతో చూస్తుంది జానకమ్మ. ఆవిడికి చిన్న ఆశ. పూర్ణిమయే తన తల్లి అయి ఉంటుంది అనే నమ్మకం. ఎందుకంటే శ్యామలో ప్రతాప్ గారి నానమ్మ గారి పోలికలతో కనిపిస్తూ ఉంటే పూర్ణిమయే శ్యామ అని పేరు పెట్టుకుందని నమ్మకంగా అనిపిస్తుంది. శ్యామ వైపు ఆశగా చూస్తూ ఉంటారు జానకమ్మ. కానీ శ్యామ ఆలోచనలు వేరేగా ఉంటాయి. జమున కేశవ గురించి, అతని కుటుంబం గురించి ఎందుకు తప్పుగా చెప్పినందుకు అదంతా తన బుర్రలో తిరుగుతూ, ఎందుకు తన తల్లి పేరు చెబితే ఇంకా ఎన్ని అవాంతరాలు చుట్టుకుంటాయో అని తను అసలే ప్రమాదంలో ఉందని గుర్తు చేసుకుంటూ తన తండ్రి తన తల్లిని లక్ష్మి లక్ష్మి అన్న పిలుపు జ్ఞాపకం వచ్చి మా అమ్మ పేరు లక్ష్మి అని సమాధానం చెబుతుంది శ్యామ. జానకమ్మ శ్యామ ఆ పేరు చెప్పేసరికి నీలుగారిపోతూ అసహనంగా శ్యామ కళ్ళల్లోకి చూస్తూ ఉంటే శ్యామ కళ్ళు బెదురుగా ఆవిడ వైపు చూడలేకపోతుంటే శ్యామ తనకి అబద్ధం చెబుతుందేమో అన్న భావన కలుగుతూ ఉంటే మీ అమ్మ పేరు పూర్తి పేరు చెప్పమ్మా అని మళ్ళీ అడుగుతుంది జానకమ్మ. పక్కన ఉన్న నిఖిత శ్యామ చేతిని పట్టుకుని ఏంటి పెద్దమ్మ నువ్వు వాళ్ళ అమ్మ పేరు చెప్పింది కదా, అయినా ఏం పేరు అని మళ్ళీ అడుగుతున్నావు ఏంటి అని విసుగ్గా అంటుంది నిఖిత. జానకమ్మ నిఖిత చెప్పనివ్వకుండా అడ్డు వచ్చేసరికి నువ్వు ఆపవే అని నిఖితని కసురుకుంటూ నువ్వు చెప్పమ్మా మీ అమ్మ పూర్తి పేరు, నీ తండ్రి పేరు, మీ ఊరి పేరేంటో చెప్పు అని మళ్ళీ చాలా ఆతృతగా అడుగుతుంది జానకమ్మ గారు. సుకన్య జానకమ్మ గారి వైపు చూస్తూ ఈవిడెందుకు ఇంత ఇదిగా శ్యామ తల్లి పేరుని అడుగుతుంది, ఓ పదే పదే ఏంటి అని అడుగుతుందేంటి అని అనుమానం వస్తూ ఉంటే అసలు శ్యామ వాళ్ళ అమ్మ పేరేంటి నాకు కూడా తెలియదు కదా అనుకుంటూ శ్యామ తన తల్లి పేరు ఏం చెబుతుందా అని అక్కడున్న వాళ్ళందరూ కూడా శ్యామ వైపే చూస్తూ ఉంటారు. శ్యామ జానకమ్మ గారు అలా ఆశ్చర్యంగా ఆతృతగా అడిగేసరికి ఆవిడ వైపే అనుమానంగా చూస్తూ ఎందుకండి మా అమ్మ పేరు గురించి అంతలా అడుగుతున్నారు, మా అమ్మ పేరు నిజంగానే లక్ష్మి, మా నాన్నగారు చాలా ఇష్టంగా పిలుచుకుంటారు అని చెప్పేసరికి అవునా ఉత్తి లక్ష్మీనా ఇంకేమీ పేరు లేదా అని నిరుత్సాహపడుతూ పూర్ణిమని తన పిల్లల్ని తీసుకుని ఇక్కడకు వస్తుందేమో అని కళ్ళు కాయలు కాసేలా ఆశగా ఎదురు చూస్తున్నాను పూర్ణిమ. కానీ ఎందుకు ఇన్ని ఏళ్ళైనా ఈ వదినని చూడాలని అనిపించలేదా నీకు? పోనీ నీకెంతో ఇష్టమైన నీ మేనల్లుడు కేశవుని కూడా చూడాలని అనిపించలేదా నీకు అనుకుంటూ నా ఎదురు చూపులు ఫలించవా అని జానకమ్మ నిరుత్సాహపడుతూ ఉంటే పక్కనున్న సుగుణ ఆవిడ భుజం మీద చెయ్యి వేసి అక్క నువ్వు అలా నిరుత్సాహపడకు, వాళ్ళెప్పటికైనా తిరిగి వస్తారులే, ఆ పిల్ల చూడు నిన్ను ఎలా చూస్తుందో, ఏదైనా ఉంటే ఆ పిల్లని పర్సనల్గా పిలిచి అడుగుదు గాని అంటూ కళ్ళతోటే చెప్పేసరికి జానకమ్మ కూడా సుగుణ చెప్పిన దాన్ని ఆలోచిస్తూ అక్కడ అందరూ ఉన్నారు పాపం ఆ పిల్లని ఇబ్బంది పెట్టినట్టున్నాను అనుకుంటూ శ్యామ వైపు నవ్వుతూ చూస్తూ కాఫీ తాగుతావా తల్లి అని శ్యామ చేతిలో కాఫీ కప్పు పెడుతుంది జానకమ్మ. శ్యామ ఆ కాఫీ కప్పు చూస్తూ వద్దండి నేను కాఫీ తాగను అని ఆవిడకి ఇచ్చేస్తుంటే నేను తాగుతా ఆంటీ అని పక్కనున్న సుకన్య ఆ కాఫీ కప్పును తీసుకొని తాగేస్తూ ఉంటుంది. సుకన్య వైపు చిరాగ్గా చూస్తూ దీనికి అసలు మొహమాటే ఉండదనుకుంటా అని తన మనసులోనే తిట్టుకుంటూ ఉంటుంది సుగుణ. జానకమ్మ శ్యామని చూస్తూ నా కేశవల నీకు కూడా కాఫీ తాగే అలవాటు లేదా తల్లి, నా కేశవ కూడా అంతే, కాఫీ టీ ఏమీ తాగడు అని చెబుతుంది జానకమ్మ. శ్యామ జానకమ్మ గారిని చూస్తూ నారాయణ మాటలు గుర్తు తెచ్చుకుంటూ కేశవ గారి అమ్మగారా అనుకుంటూ శ్యామ ఆవిడ కాళ్ళకి
నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటుంది. అక్కడ అందరూ శ్యామనే చూస్తూ ఉంటారు. శ్యామ తీరు, సాంప్రదాయంగా ఆశీర్వాదం తీసుకునే తీరుకి శ్యామ ముచ్చటగా అనిపిస్తూ ఉంటే, జానకమ్మ శ్యామ తల మీద చెయ్యి వేసి దీవిస్తూ "చల్లగా ఉండు తల్లి" అని శ్యామని పైకి లేపుతూ, "చాలా పద్ధతైన పిల్ల" అని శ్యామకి మెటికలు విరుస్తూ, "ఎవరి దిష్టి తగలకూడదు తల్లి నీకు" అంటుంది జానకమ్మ. సుగుణ వంట చేస్తూ శ్యామ వైపు చూస్తూ, "నీకు వంటొచ్చా?" అని శ్యామని అడుగుతారు. సుకన్య సుగుణ అడిగేదానికి శ్యామని ఎలాగైనా అక్కడ పనిలో ఖాళీ లేకుండా ఇరికించాలని అనుకుంటూ, "అవునా ఆంటీ, నా చెల్లెలు వంటలు బాగా చేస్తుంది. మా ఇంట్లో తను వచ్చిన దగ్గర నుండి మేము వద్దన్నా సరే తనే మరి వంట చేస్తూ మాకు పెడుతుంది" అని చెబుతుంది సుగన్య. "తను వంట చేస్తూ ఉంటే నువ్వు కూర్చుని తింటూ ఒళ్ళు పెంచుకుంటున్నావా?" అని సెటైర్ వేస్తారు సుగుణ. దెబ్బతో సుకన్య నోరు మూసుకుని, "అబ్బో, ఈవిడికి నోటి దురద బాగా ఎక్కువ. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈవిడితో. లేకపోతే నా పరువుని సులువుగా తీసి పడేస్తుంది" అనుకుంటూ, "అది కాదాంటీ, తన వంట అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం. అందుకే తననే వంట చేయమంటారు. అంత అద్భుతంగా చేస్తుంది వంట అని చెబుతున్నాను. అంతే. ఏం శ్యామ, నీకు వంట బాగా వచ్చు కదా" అని అడుగుతుంది శ్యామని. శ్యామ అందరినీ చూస్తూ, "అవునండి, నేను వంటలు చాలా బాగా చేస్తాను. మా నాన్నగారు కూడా నా చేతే వండించుకుని తినేవారు" అని ఆనందంగా చెబుతుంది శ్యామ. "అవునా తల్లి" అంటూ జానకమ్మ శ్యామని దగ్గర తీసుకుంటూ ఉంటే, సుకన్య ప్రతిసారి జానకమ్మ శ్యామని చూస్తూ అలా ఎగ్జైట్ అయిపోతూ, శ్యామను అలా దగ్గరికి తీసుకోవడం తనకు నచ్చట్లేదు. ఇది ఏం మందు పెడుతుందసలు? ఎవరైనా సరే జిగురులా ప్రతిదానికి శ్యామకి అలా కనెక్ట్ అయిపోతున్నారేంటి? వచ్చేంతసేపు అయింది, నన్నెవరూ పట్టించుకోవట్లేదు అని సుకన్య తిట్టుకుంటూ ఉంటుంది. ఈలోగా సుగుణ సుకన్య ముఖంలో భావాలని చూస్తూ మనసులో ఏమనుకుంటుందో ఇట్టే గమనిస్తుంది సుగుణ. జానకమ్మ శ్యామని దగ్గరకు తీసుకుని, "అయితే నా కోసం ఈరోజు వంట చేస్తావా?" అని ప్రేమగా అడుగుతారు. శ్యామ ఏదో చెబుదామనుకునేసరికి అప్పుడే ప్రతాప్ గారు బయటి నుండి వస్తూ, "జానకి, మంచినీళ్ళు తీసుకురా" అని గంభీరంగా పిలుస్తారు. ఆయన పిలుపు వినబడగానే శ్యామలో ఏదో తెలియని భయం ఆవహిస్తూ ఉంటుంది. ఒకవేళ సుకన్య చెప్పిన మాటలకి అలా భయపడుతుందేమో. శ్యామ భయాన్ని అక్కడ అందరూ చూస్తూనే ఉంటారు. జానకమ్మ గారు కూడా ప్రతాప్ గారు పిలవగానే కొంచెం భయంగా శ్యామని పట్టించుకోకుండా గబగబా ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకెళ్ళి కొంగు కప్పుకుని ఆయన పక్కన నిలబడి నీళ్లు ఇస్తారు. ఆయన తాగిన తర్వాత ఆ గ్లాసును తీసుకుని లోపలికి వచ్చేస్తుంది జానకమ్మ. శ్యామ ఆవిడను చూస్తూ చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. శ్యామ జానకమ్మ వైపు అలానే చూస్తూ ఉంటే పక్కనున్న నిఖిత, "ఏంటి శ్యామ, ఏంటి శ్యామ, మా పెద్దమ్మని అలా చూస్తున్నావు? మా పెద్దమ్మకి మా పెదనాన్నంటే భయం తెలుసా? చూసావా ఒక్క పిలుపుకి ఎలా పరిగెత్తిందో" అని నవ్వుతూ చెబుతుంది నిఖిత. జానకమ్మ ఆ మాటలు వింటూ నిఖిత చెవి మెలివేస్తూ, "అల్లరి పిల్ల, నీకు మాటలు ఎక్కువయ్యాయి" అని చిన్నగా కసురుతూ ఉంటే, శ్యామ చిన్నగా నవ్వుతూ, నిఖిత జానకమ్మ గారు బాగా నచ్చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న వసుధ వాళ్ళతో సంబంధం లేనట్టు అక్కడే ఏదో పని చేస్తూ శ్యామ వచ్చిన దగ్గర నుండి శ్యామనే పైనుండి కిందకి చూస్తూ కొరకొరమని కళ్ళతోటి చంపేసేటట్టు చూస్తూ ఉండేసరికి శ్యామ ఆమె వైపు చూడలేక నిఖిత వైపు చూస్తూ, "ఈవిడేంటి నన్ను అలా చూస్తున్నారు? ఒకవేళ నేను ఈ ఇంటికి రావడం ఆవిడకి ఇష్టం లేదేమో" అనుకుంటూ ఉంటుంది మనసులో. సుగుణ మాత్రం ఒక గంట అన్నీ గమనిస్తూనే, "వసుధ ఏంటి ఈ పిల్లని అంత భయపెట్టేలా చూస్తుంది" అనుకుంటూ ఏదో అర్థమైనట్టు, అంటే వదినగారి కోపం ఆ పిల్లని కేశవ తీసుకొచ్చాడని మండుతున్నట్టుంది పాపం అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది సుగుణ.
జానకమ్మ శ్యామ చేతులను పట్టుకుంటూ ఉంటే ఆ చేతుల స్పర్శకి మనసులో ఏదో తెలియని ఆనందం కమ్ముకుంటూ ఉంటే అక్కడ పరిసరాలను మర్చిపోయి ఆ చేతుల్ని చూస్తూ అమ్మా ఈ చేతులతో ఎంతమందికి వండి పెట్టావు అని శ్యామ శ్యామ సుందరమ్మను గుర్తు చేసుకుంటూ ఫ్లోలో ఏదో మాట్లాడేస్తూ ఉంటుంది జానకమ్మ. నిఖిత జానకమ్మ భుజం పట్టి కుదుపుతూ ఏంటి పెద్దమ్మా ఏమైంది నీకు? శ్యామని అమ్మా అని ఇంకా ఏదో అంటున్నావేంటి? అని అందరూ తనని వింతగా చూస్తూ ఉండేసరికి జానకమ్మ అప్పుడు స్పృహలోకి వస్తూ శ్యామని చూస్తూ ఉండేసరికి శ్యామ చిన్నగా నవ్వుతూ ఉంటుంది. జానకమ్మ శ్యామ నవ్వునే చూస్తూ ఆయన కూడా వచ్చేశారు. నువ్వు మా కోసం వంట చేస్తావా అని ఆవిడ మళ్ళీ అడుగుతూ ఉంటే ఆవిడ్ని నవ్వుతూ చూస్తూ తప్పకుండా చేస్తానండి అని చెప్పేసరికి నిఖిత అలకగా అదేంటి పెద్దమ్మ నా స్నేహితురాలని నా కోసం మన ఇంటికి రప్పించుకున్నాను. నువ్వు వంట చేయమని తనకి పని పురమాయిస్తే ఎలా? నా స్నేహితురాలికి ఈ పని చెప్పి తనని అవమానిస్తున్నారు. నాకు నచ్చలేదు అని నిఖిత అలకగా అంటుంటే సుగుణ నిఖిత నెత్తి మీద ఒక మొట్టికాయ మొట్టి ఏంటే నీ స్నేహితురాల్ని మేము ఏం అవమానిస్తున్నామంట? ఆ? తనకి వంట బాగా వచ్చు కాబట్టి పెద్దమ్మ తన వంటని రుచి చూడాలని ఆశగా అడుగుతుంది. అంతేగా నువ్వేంటి ఓ తెగ ఫీల్ అయిపోతున్నావు అని సుగుణ అంటుంటే నిఖిత తన తలని రుద్దుకుంటూ కోపంగా చూస్తుంది తన తల్లి వైపు. సుకన్య కూడా అవును నిఖిత నువ్వు మరీ నీ స్నేహితురాల్ని నెత్తి మీద పెట్టేసుకుంటున్నావు. వంట చేసినంత మాత్రాన ఏమి అరిగిపోదులే అని ఆ కాఫీ కప్పు తాగేసి అక్కడ సింక్లో పెట్టి అంటుంది సుకన్య. అవునా సుకన్య నువ్వు కూడా ఆ కాఫీ కప్పుని తాగేసి అలా సింకులో పెట్టకూడదు. దాన్ని శుభ్రంగా తోమి కడిగేసి అక్కడ పెట్టాలి అని అంతే ఎటకారంగా సెటైర్ వేస్తుంది నిఖిత. సుకన్య గుడ్లు పెద్దవి చేసి చూస్తూ తన మనసులో అబ్బో ఈ ఇంట్లో వాళ్ళందరికీ బాగా పొగరెక్కువే, నేను దొరికానంటే ఆడేసుకుంటారుగా అని నిఖితని తిట్టుకుంటూ ఆ కప్పును కడిగి అక్కడ పెడుతుంది సుకన్య. శ్యామ జానకమ్మ అంత ప్రేమగా అడిగేసరికి అక్కడున్న కూరగాయలను చూస్తూ ఏం వంట చేయమంటారండి, మీకు ఏమిష్టమో చెప్పండి అది చేసి పెడతాను అని చాలా ప్రేమగా అడుగుతుంది శ్యామ. జానకమ్మ శ్యామ బుగ్గల్ని తాకుతూ నవ్వుతూ నీకేమిష్టం అని అడుగుతుంది జానకమ్మ. నాకు అది ఇది అని ఏమీ లేదండి అన్నీ ఇష్టమే అని అంటుంది శ్యామ. జానకమ్మ గారు ఆలోచించినట్టు అయితే గుత్తి వంకాయ చేస్తావా, అది నా కేశవ బాబుకి ఎంత ఇష్టమో అని చెప్పేసరికి కేశవ పేరు రాగానే శ్యామలో నవ్వు మాయమవుతుంది. జానకమ్మని చూస్తూ చేస్తానండి అని చెప్పేసరికి శ్యామకి ఆ వంటగదిని అప్పగించేసి అక్కడ మిగిలిన వాళ్ళందరూ పక్కకి వచ్చేసి శ్యామ వంట చేయడం మొదలు పెడుతుంది. శ్యామ చాలా చక్కగా స్పీడుగా వంట చేయడం చూస్తూ ఉన్న వాళ్ళందరూ అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తనని చూస్తూ ఉంటారు. శ్యామ చేసే విధానాన్ని చూస్తుంటే వాళ్ళకి పూర్ణిమ గుర్తుకొస్తూ ఉంటుంది. జానకమ్మకైతే తన మామ గుర్తుకొస్తూ శ్యామని చూస్తూ ఉంటారు. శ్యామ చేసే పనులన్నీ పూర్ణిమని తలపిస్తుంటే సుగుణ వసుధకి చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. అక్కడ వాళ్ళందరూ శ్యామనే చూస్తూ ఎంత బాగా చేస్తుంది వంట, చాలా చురుకైన పిల్ల అని తనని పొగుడుతూ చెప్పుకుంటూ ఉంటే సుకన్య పక్కకి నిలబడి ఇది వీళ్ళకి అసలు ఏం మందు పెట్టింది, అందరూ దానికి వత్తాసు పలుకుతూ దాన్ని జపం చేస్తూ ఉన్నారు అంటూ అది చూసి తట్టుకోలేక ఇప్పుడు నేను ఇలా నిలబడి ఉంటే ఆ సుగుణ కళ్ళన్నీ నా మీదే ఉంటాయి, ఏదో ఒక పని చేసేస్తే సరిపోతుంది కదా అనుకుంటూ అక్కడున్న కూరగాయల్ని తీసి తరుగుతూ ఆంటీ అంకిత ఏది, వచ్చిన దగ్గర నుండి కనపడలేదు అని అడుగుతుంది సుకన్య. వాళ్ళిద్దరూ పైన వాళ్ళ గదిలో ఉన్నారు అని చెబుతుంది సుగుణ. ఓ అవునా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను ఆంటీ అని ఆ చేస్తున్న పనిని సగంలో అక్కడే వదిలేసి పైకి వెళ్ళి వాళ్ళ గది దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతూ ఉంటుంది సుకన్య. ఇక్కడ సుగుణ సుకన్య చేసిన దానికి కారాలు మిరియాలు నూరుతూ
అక్క, ఈ పిల్లని నారాయణ గారి కోసం భరిస్తున్నాను. లేకపోతే మన గుమ్మం కూడా తొక్కనిచ్చేదాన్ని కాదు అని చాలా కోపంగా అంటుంది సుగుణ. పోనీలే సుగుణ, చిన్నపిల్లగా వదిలేసేయ్ అని అంటారు జానకమ్మ. శ్యామ వాళ్ళ చెప్పుకున్న మాటలన్నీ వింటూ ఉంటే సుగుణ తన అక్కని అలా అనేసరికి కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది. కానీ మౌనంగా తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఈలోగా ప్రతాప్ గారు మళ్ళీ జానకి అని గంభీరంగా పిలుస్తారు. వెంటనే జానకమ్మ గారు కంగారుగా బయటికి వచ్చి, ఏంటండి అని కంగారుగా అడుగుతారు. నాకు కాఫీ పెట్టి తీసుకురా అని చెబుతారు. వెంటనే వంటగదిలోకి వచ్చి కాఫీ పెడదామనుకునేసరికి శ్యామ ఆయన మాటలు వింటూ స్టవ్ మీద కాఫీ పెట్టడానికి సిద్ధపడుతూ ఉంటుంది. శ్యామ కాఫీ పెడుతుంటే తనని కాదనలేక జానకమ్మ గారు అలానే నిలబడి శ్యామను చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు పెట్టిన కాఫీ ప్రతాప్ గారు తాగలేదు. ఎంత పనిలో ఉన్నా సరే జానకమ్మ గారు పెడితేనే ఆయన తాగుతారు. ఎవరు పెట్టినా ఆయనకి నచ్చదు. అందుకే ప్రతాప్ గారు ఏమన్నా అంటారేమో అని కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది జానకమ్మ గారికి. శ్యామ కాఫీ పెట్టి జానకమ్మ చేతికిస్తుంది. వెంటనే ఆ కాఫీతో పాటు నీళ్లు కూడా పట్టుకెళ్ళి ప్రతాప్ గారికి ఇస్తుంది జానకమ్మ. ప్రతాప్ గారు ఆ కాఫీ తాగుతూ ఉంటే ఏమన్నా అంటారేమో అని కొంచెం భయంగా ప్రతాప్ గారి వైపు చూస్తూ ఉంటారు జానకమ్మ. ఆయన కాఫీ తాగుతూ ఎప్పుడో తన యవ్వనంలో ఉన్నప్పుడు తన నాన్నమ్మ పెట్టించిన కాఫీ తాగుతున్న భావన కలుగుతూ ఉంటే ఆ కాఫీని ఆస్వాదిస్తూ, ఏంటి ఈరోజు కాఫీ రుచి మారింది, చాలా బాగా పెట్టావు జానకి అని మెచ్చుకుంటూ ఉంటారు ప్రతాప్ గారు. ఆవిడ చాలా సంతోషిస్తూ, అవునా అండి, కాఫీ నచ్చిందా అని అడుగుతుంటే, అవును జానకి, ఎన్నో ఏళ్ళ తర్వాత మా మా నానమ్మ గారు పెట్టిన కాఫీ తాగిన భావన కలుగుతుంది జానకి. రోజు ఇలానే పెట్టు అని ఆ కప్పుని ఆవిడ చేతికి ఇస్తూ చెబుతారు. ఆవిడ కప్పు తీసుకుంటూ ఆయన అన్న మాటలే ఆలోచిస్తూ వంటగదిలోకి వస్తుంది జానకమ్మ. శ్యామ కూడా ఆయన మాటలు వింటూ మొదట షాక్ అయినా కాఫీ నచ్చి అలా చెప్పారని ఆనందపడుతుంది శ్యామ. నిఖిత శ్యామని చూస్తూ, మా పెదనాన్నని నీ కాఫీతో భలే పడగొట్టావు తెలుసా అని అంటుంది నిఖిత. సుగుణ శ్యామని చూస్తూ, అబ్బో, మేము పెట్టే కాఫీ మా బావగారికి అస్సలు నచ్చదు తెలుసా, మా అక్క పెడితేనే నచ్చుతుంది. అలాంటిది ఈరోజు నువ్వు పెట్టిన కాఫీ చాలా ఇష్టంగా తాగారంటే నిజంగా నీ చేతిలో ఏదో మాయ ఉంది అని శ్యామని పొగుడుతూ అంటుంది సుగుణ. అక్కడ సుకన్య లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే శ్యామని అలా పొగుడుతూ ఉంటే తన కడుపు మంట పెరిగిపోతూ ఉండేది. శ్యామ వాళ్ళందరినీ చూస్తూ చాలా మంచి వాళ్ళలాగా అనిపిస్తూ ఉంటే, కానీ సుకన్య జమున మాటలు గుర్తు తెచ్చుకుంటూ, ఎందుకు వీళ్ళు అంత మంచివాళ్ళు కాదు, చాలా ప్రమాదకరమైన వ్యక్తులు అని ఎందుకు చెప్పిందో తనకి అర్థం కావడం లేదు. అందరూ చాలా స్వచ్ఛంగా తనని పలకరిస్తున్నట్టు తనకు అనిపిస్తుంది. చాలా రోజుల తరువాత వాళ్ళ అమ్మ ప్రేమ జానకమ్మ గారిలో కనిపిస్తూ ఉంటే శ్యామకి ఆ ఇల్లు, ఆ మనుషులు, ఆ వాతావరణం అంతా కూడా చాలా బాగా నచ్చుతుంది. నిఖిత శ్యామ చేతిని పట్టుకుని, అమ్మా, నేను శ్యామని నా గదిలోకి తీసుకుని వెళ్తున్నాను. ఉదయం నుండి తన కోసం ఎంత ఎదురు చూస్తూ ఉన్నానో నీకు తెలుసు కదా. కానీ మీరు తనకి వంట పని అప్పచెప్పడం ఏమైనా బాగుందా? తను వచ్చింది నా కోసం, మీకోసం కాదు. శ్యామ, పద నా గదిలోకి వెళ్దాం, వంట వాళ్ళు చేసుకుంటారులే అని శ్యామను తీసుకుని వెళ్తుంటే శ్యామ నిఖిత చేయి పట్టుకుని ఆపుతూ, ఎంతసేపు నిఖిత, ఒక 20 నిమిషాల్లో వంట పూర్తయిపోతుంది, అప్పుడు మనం నీ గదిలోకి వెళ్దాం అని నిఖితకి సర్ది చెప్పి అక్కడ కూర్చోబెట్టి చకచక వంట పూర్తి చేసేస్తుంది శ్యామ. శ్యామ ఆ గుత్తి వంకాయ కూర వండుతూ ఉంటే ఆ వాసనకే వాళ్ళకి ఆకలి వేసేస్తూ ఉంటుంది. జానకమ్మ గారు శ్యామ దగ్గరగా వచ్చి ఆ కూరని రుచి చూస్తూ ఉంటే ఆవిడకి చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడో తిన్న భావన కలుగుతూ ఉంటే, చాలా బాగా చేసావు శ్యామ అని
శ్యామ అని పొగుడుతూ ఉంటుంది జానకమ్మ. నిఖిత, పెద్దమ్మ వంట చేసేసింది కదా, ఇక నా స్నేహితురాల్ని వదిలేయండి అని వాళ్ళకి దండం పెడుతూ శ్యామాని లాక్కుని తన గదిలోకి తీసుకుని వెళ్ళిపోతుంది నిఖిత. నిఖిత అల్లరిని చూస్తూ ఒట్టి అల్లరి పిల్ల అని జానకమ్మ సుగుణ నవ్వుకుంటూ ఉంటారు. కానీ పక్కనున్న వసుధ మాత్రం ఎందుకో ఆ శ్యామ వచ్చిన దగ్గర నుండి ఆవిడ మనసులో లేదు. వీళ్ళందరూ ఆ పిల్లని తెగ పొగిడిస్తూ ఉన్నారు. కానీ తన కడుపు రగిలిపోతూ ఉంది. ఎక్కడ తన కూతురి స్థానంలో ఆ పిల్ల వచ్చి చేరుతుందేమో అన్న భయం, ఆందోళన తన నిలువెల్లా దహించి వేస్తూ ఉంటుంటే ఎందుకో శ్యామ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఒక కన్ను శ్యామ మీద వేసి ఎలాగైనా ఆ పిల్లని ఇంటి నుండి త్వరగా వెళ్ళగొట్టేయాలి అని అనుకుంటూ ఉంటుంది వసుధ. ఇక్కడ ఇక్కడ సుకన్య అంకిత గది దగ్గర నిలబడి తలుపు మీద బడబడమని గట్టిగా కొడుతూ ఉంటుంది. అంకిత పృథ్వీ రాసిన లవ్ లెటర్ని అన్నీ అక్కడ మంచం మీద వేసి చదువుకుంటూ ఉంటే ఆ తలుపు గట్టిగా కొట్టే శబ్దం వింటూ డిస్టర్బ్ చేశారని తిట్టుకుంటూ విసురుగా వెళ్ళి తలుపు తీసేసరికి సుకన్య నవ్వుతూ, హాయ్ అంకిత, గడియ పెట్టుకుని లోపలేం చేస్తున్నావు అని అడుగుతుంది సుకన్య. హే సుకన్య, నువ్వా, ఎప్పుడొచ్చావు, రా లోపలికి అని గదిలోకి తీసుకుని వెళ్తుంది అంకిత. సుకన్య లోపలికి వెళుతూ తను ఎప్పుడు ఆ ఇంటికి వచ్చిన అంకిత గదిలోకి వచ్చింది లేదు. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కిందనే జానకమ్మ గారు సుగుణ ఏదో ఒక పని చెప్పేవారు. ఆ పని పూర్తి చేసేసరికి రాత్రి అయిపోయేది. నారాయణ గారు తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఆ గదిలోకి వెళ్ళేసరికి లోపల అంతా చూస్తూ చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది సుకన్యకి. ఏంటో ఇలా పెద్ద పెద్ద ఇళ్లల్లోనే డబ్బుతో పాటు అందం కూడా పెట్టి పుడతారు అనుకుంటూ అంతా చూస్తూ ఉండేసరికి అంకిత సుకన్య చూస్తూ తన చూసే చూపుని చూస్తూ దీన్ని అసలు నా గదిలోకి వెళ్ళమని ఎవరు చెప్పారు అని తన తల్లిని తిట్టుకుంటూ విసుగ్గా సుకన్య వైపే చూస్తూ, ఏంటి సుకన్య అంతలా చూస్తున్నావు, నా గది నచ్చిందా అని అడుగుతుంది అంకిత. అవునే, చాలా బాగుంది, బాగా సర్దుకున్నావు అంటూ అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చాలా కాస్ట్లీ కాస్మెటిక్స్ అన్నీ ఉంటే వాటిని తీసి చూస్తూ, అబ్బా ఇంత కాస్ట్లీ వాడతావా నువ్వు అని తన ముఖానికి పూసుకోవడానికి వేసుకుందామని అనుకునేసరికి అంకిత అవి లాక్కుని, ఇవి అలా ఎవరు పడితే వారు వాడేవి కావే అంటూ వాటి మూత పెట్టి దాన్ని లోపల డస్క్లో పెట్టేసి, నీకు కావాలంటే చెప్పు, ఇవి ఎక్కడ దొరుకుతాయో అడ్రస్ చెప్తాను, వెళ్ళి తీసుకో అని చెబుతూ, చెప్పు ఇంకేంటి సంగతులు, అయినా ఈ వేళప్పుడు వచ్చావేంటి అని అడుగుతుంది అంకిత. అంకిత తన దగ్గర నుండి అలా లాగేసుకుని లోపల పెట్టేసుకోవడంతో సుకన్యకి చాలా అవమానకరంగా అనిపిస్తుంది. తన మనసులో నేను ఎలాగైనా కేశవని నా బుట్టలో వేసుకుని ఈ ఇంటికి మహారాణిని అయిపోతే అప్పుడు చెప్తాను వీళ్ళందరి సంగతి అని తన మనసులోని కసిగా అనుకుంటూ అంకిత వైపు చూస్తూ తన చేతులు కట్టుకొని, అంకిత, రేపు మీ ఇంట్లో కేదారేశ్వర వ్రతం ఉందంట కదా, ఆ విషయం నీకు తెలియదా, మీ అమ్మగారే మమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పారు, అందుకే నేను నా చెల్లెలు వచ్చాం అని చెబుతుంది సుకన్య. ఏంటి, నీతో పాటు నీ చెల్లెలు కూడా వచ్చిందా, మరి ఏది నీతో పాటు రాలేదేంటి అంటూ చాలా ఆతృతగా అడుగుతుంది అంకిత. సుకన్య అందరూ శ్యామా జపం చేస్తుంటే దాని దగ్గర ఏమైనా అయస్కాంతం ఉందా, అందరినీ దాని వైపుగా అలా లాగేసుకుంటుందేంటి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తలుపు తీసుకుని లోపలికి చందన వస్తూ అక్కడ అంకితని చూస్తూ కొనసాగుతుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్లో కేశవ్ని తీసుకురాలేకపోయాను, వచ్చే ఎపిసోడ్లో కేశవ్ గురించి తెలుసుకుందాం. నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. నమస్తే.